ఎందుకు సడన్గా తెలంగాణ నుంచి పైసలు మాయమైనాయి? ఇవాళ ఎంత పెద్ద ఆసామి కానీ, ఎంత పెద్ద పెట్టుబడిదారు, ఎంత పెద్ద పారిశ్రామికవేత్త, ఎంత పెద్ద రియల్టర్ ఎవరిని బలకరించినా ₹1,00,000 లేవన్నా, ₹1,00,000 దొరుకుతలేవని మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? ఇగో ఈ 50,000 కోట్లు ఢిల్లీకి చేరినాయి. 50,000 కోట్లు తెలంగాణలో ఉండాల్సిన, తెలంగాణలో ప్రజల మధ్యన తిరగాల్సిన డబ్బులు ఢిల్లీకి పోయినాయి. అందుకనే ఇవాళ తెలంగాణలో డబ్బుల కొరత వచ్చింది. ప్రజలు డబ్బుల కొరకు ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. హైదరాబాద్ రియల్టర్ కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు, కూలీలతో సహా, చిన్న వ్యాపారస్తులతో సహా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం, తెలంగాణ బిడ్డల సొమ్ము, తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో సంపాదించిన సొమ్ము, మన పేరు మీద అప్పు తెచ్చిన సొమ్ము 50,000 కోట్లు ఇప్పటికే ఢిల్లీకి చెల్లించి వచ్చారు. అందుకే తెలంగాణలో ఇవాళ ఈ దుస్థితి వచ్చింది. ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, స్టాండ్ స్టిల్ అయినాయి. కోమలకు పోయింది ఇవాళ తెలంగాణ ఆర్థిక రంగం, తెలంగాణ నిర్మాణ రంగం కావచ్చు, తెలంగాణ పారిశ్రామిక రంగం కావచ్చు, తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోలు కావచ్చు, ఫ్లాట్లు అమ్మకాలు కొనుగోలు కావచ్చు, కోమలకు పోయినాయి ఇవాళ. కారణం ఏంటంటే ఇది మన జేబులు కొట్టి తీసుకుపోయి ఢిల్లీలో కప్పం కట్టి అద్భుతంగా పచ్చగా నిండుగా నీళ్ళతో కలకల్లాడిన తెలంగాణ ఇవాళ ఎడారిగా మారుస్తున్నారు దుర్మార్గంగా. ముఖ్యమంత్రి, నీకు అభినందనలు, నీ 50వ పర్యటన విజయవంతంగా ముగించుకొని వస్తున్నందుకు. కానీ నువ్వు ఢిల్లీ నుంచి బయలుదేరేటప్పుడా, హైదరాబాద్లో ఫ్లైట్ దిగంగానేనా నీ గిట్చాట్లే కాదు, నేరుగా రిపోర్టర్లను పిలుచుకొని నీ 50వ పర్యటనతో సాధించిన నీ విజయం ఏందో, ఇప్పటికీ రాష్ట్రానికి ఏమేమి తెచ్చినావో నీ పర్యటన వల్ల రోతిని వచ్చేది కాకుండా ఒక్కసారి చెప్పి, ఏం తేలికపోతే నువ్వు చేసింది తప్పు అని చెప్పి క్షమాపణలు చెప్పు. నేను చాలా స్ట్రేట్గా అడుగుతున్నా. నేనేం దొంగ తిరుగుడు లేదు, నేనేం బూతులు మాట్లాడలేదు, నేనేం అర్థం కాని భాష ఉపయోగించలేదు. చాలా స్ట్రేట్గా నేను అడుగుతున్నా. నీకు అర్థమయ్యే భాషలోనే అడుగుతున్నాను అనుకుంటున్నా. నాకు అది చూసిన కాడి నుంచి చాలా పెద్ద జ్ఞాని కంటే మించిన ఒక బ్రహ్మజ్ఞాని కనబడుతున్నాడు ఆయనలో. వాళ్ళ ముఖ్యమంత్రి ఒక జ్ఞాని అనుకుంటే శ్రీ 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 త్రిదండి మహేష్ కుమార్ స్వామిలాగా కనబడుతున్నాడు నాకు ఆయన. ఎంత గొప్ప జ్ఞానం, ఎంత గొప్ప పరిజ్ఞానం. ఒకవైపు వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ నీళ్ళ శాఖ మంత్రి ఏమో మేము తట్టెడు మట్టి దమనీయం, మేము అనుమతులు రానియం అని చెప్పడమే కాదు, బనకచెర్ల ఇష్యూ ఉంటే నేను ఢిల్లీకే పోను అని చెప్పి చాలా స్పష్టంగా రాసి పంపిండు ఆయన సీఎం ఆఫీస్ నుంచి. పాపం ఈ స్వామివారేమో మహాజ్ఞాని, పరమజ్ఞాని, మరి ఎక్కడి నుంచి వచ్చిన దివ్యజ్యోతి నుంచి వచ్చిన జ్ఞానమో, వారికి ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానమో కానీ బనకచెర్ల అయిపోయింది నిర్మాణం. మీకు విషయం చెప్పనా, అసలు బనకచెర్ల అంటే ఏంది అనేది ఇప్పుడు కూడా తెలియదు మహేష్ కుమార్ గౌడ్కి. అసలు అదేంది, అదేమన్నా ఒక బ్రహ్మ పదార్థమా, అది ప్రాజెక్టా, బ్యారేజా, రిజర్వాయరా, అసలు అది ఎక్కడుంది? కనీసం వాళ్ళ ముఖ్యమంత్రిని ట్రోల్ చేస్తున్నప్పుడన్నా తెలుసుకొని ఉండాల్సి ఉండే. సరే, వాళ్ళ ముఖ్యమంత్రి పాపం తెలియక బహిరంగంగా అడిగిండు. ఇది బయటపడంగానే వెంబడే కట్ 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 లైవ్లు బంద్ చేయండి అని చెప్పిండు, దాచిపెట్టుకునే ప్రయత్నం చేసిండు. మరి దివ్యజ్ఞానికి కనీసం అది తెలుసుకోనన్నా మాట్లాడాలన్నా సోయి ఉండాల్సి ఉండే. పోయింది ప్రజలకి, పాపం ఆయనది కాదు, ముఖ్యమంత్రి చేతుల నుంచి గుంజుకొని ముఖ్యమంత్రి పిసిసి జాంతనాయ్
పార్టీ మేమే నడుపుతామని చెప్పి పాపం ఆమెను పంపిరు. ఆమె తిరుగుతుంది. ఇందులో తగుదనమ్మా అని చెప్పి ముఖ్యమంత్రి నాది పోయింది నాది పెత్తనం అని చెప్పి బయటపడకుండా కొరకు ఈయనను పంపిండి తోడుకు పాపం. ఈయన ముందట నడిచి ఇది నేనే చేస్తున్నా అనిపించుకుందామని. ఇది తెలంగాణలో సామెత ఉంటుంది, బండి కింద పోయే శునకం సామెత. అది దాని కింద పోతుంటుంది, బట్ ఇది బండినంతా నేనే నడుపుతున్నా అనుకుంటుంది. అది ఆగిపోతే ఇది తక్కువ ఆగిపోతుంది ఎండకు పోరిచ్చి, కానీ అనుకోవడం మాత్రం నేను నడుపుతూ అనుకుంటుంది. అట్లా పాపం ఆమె నడిపే యాత్రకి ఈయన పోయి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అసలే ఆడ ప్రజల తిరుగుబాటు వస్తుంది. మా యూరియా సంగతి ఏంది, మా ఇంకో సంగతి ఏంది అడుగుతున్నారు రైతులు. ఈ కన్ఫ్యూజన్లో ఆ కన్ఫ్యూజన్లో పాపం ఏం మాట్లాడేలోకి ఇది మాట్లాడినట్టుండు. ఇంత గొప్ప జ్ఞానులు, ముఖ్యమంత్రులు, పిసిసి ప్రెసిడెంట్లు చూసి ధరించాలి పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాకపోతే ఈ రాష్ట్ర ప్రజల కర్మ అనలే. నేను ఇప్పుడు బడికిన పోయే శునకం ఇట్లా అనుకుంటుంది అని చెప్పిన. నేను శునకం అన్నా. నీ ఇష్టం, నువ్వేమైనా మాట్లాడు, నువ్వు అనదలుచుకుంటే నీకు కోపం ఉంటే అనుకో, నాకే అభ్యంతరం లేదు. నేను అన్న పదం అయితే గది, నేను అన్నది అన్నట్టు రాస్తే చాలు, చెప్తే చాలు. దాని మీద ఏం రాని నేను ఎదుర్కొంటా, నాకు అభ్యంతరం లేదు.